ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్రెడ్డిని కాసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 300 కోట్ల అక్రమాస్తుల కేసులో భీమ్రెడ్డిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ భీమ్రెడ్డిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా 4 రోజుల క్రితం భీమ్రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లుగా ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో భీమ్రెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయటం, అరెస్ట్ చేయకపోవటంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ సోదాల సమయంలో భీమ్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే అప్పట్లో అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడి, విమర్శలు రావడంతో అధికారులు తాజాగా భీమ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డిని కాసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భీమ్రెడ్డిని 4 రోజుల క్రితం ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, అలాగే ఇతర బంధుమిత్రులు ఇళ్లలో సోదాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటకు రావడం జరిగింది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఆయన అక్రమ రీతిలో సంపాదించాడు అంటూ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక అందులో భాగంగానే ఎప్పుడైతే దానికి సంబంధించి ఆయన్ను సోదాలు చేయడం జరిగిందో, ఇళ్లలోనూ అలాగే ఇతర బంధుమిత్రులు ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినప్పుడు గతంలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసినప్పుడు వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి సందర్భంలో భీమ్రెడ్డి పెద్ద ఎత్తున అక్రమ రీతిలో ఆస్తులు కూడబెట్టాడు అనేది ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపించింది ఆ యొక్క ఆస్తులను చూసి. ఇంట్లోనే దాదాపు 2 కేజీల వరకు బంగారాన్ని గుర్తించారు. అలాగే బంగారంతో పాటు ఇతర ఫ్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కనిపించాయి. ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఓపెన్ ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్నటువంటి ఫ్లాట్లు, అలాగే విల్లాలు, హైదరాబాద్ మహానగర శివార్లలో వ్యవసాయ పొలాలు, సో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను సంపాదించినట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన నివాసంతో పాటు కార్యాలయము, ఇతర బంధువులు, బినామీలకు సంబంధించినటువంటి ఇళ్లలో దాదాపు 16 ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసు ఏసీబీ అధికారులు సోదాలను చేపట్టడం జరిగింది. సో వీటి విలువ దాదాపు 300 కోట్ల రూపాయలు ఉండొచ్చని గుర్తించిన నేపథ్యంలోనే సో మరోవైపు దాదాపు ఇంట్లోనే 43 లక్షల రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది. బంగారంతో పాటు 20 కిలోల వెండి, దాదాపు 23 విదేశీ మద్యం సీసాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించి ఈ 23 విదేశీ మద్యం సీసాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. సో ఇలా పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టిన భీమ్రెడ్డిని మొదటగా ఎప్పుడైతే సోదాలు జరిగిన రోజు అరెస్ట్ చేయకపోవడంతో విమర్శలు వచ్చాయి. మొత్తానికి 4 రోజుల తర్వాత భీమ్రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.